రేయ్, ఊరికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? మినిస్టర్ గారింటికే వస్తున్నాను రా. దారిలో ఉన్నాను, బండి మీద ఉన్నాను. నీతో మాట్లాడాలా, డ్రైవింగ్ చేయాలా? ఫోన్ పెడే. ఏం మర్చిపోయిందో. మీరు పార్టీకి వెళ్ళలేదా? ఎందుకు అడుగుతావులే, అన్న అందరినీ కపుల్గా రమ్మన్నారు. నేను పెళ్ళైన బ్యాచులర్ని కదా, అందుకే ఆగిపోయాను. మంజుకి నాకు డ్యూటీ చేసే దగ్గర తేడా వచ్చేది. నాకు నా పని ఎంత ఇంపార్టెంటో, మరి మంజుకి కూడా తన డ్యూటీ అంతే ఇంపార్టెంట్ కదా. మంజుని నేను అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అందాల ఓ ముద్దు గుమ్మ, గుండె గీసుకున్నదే నీ బొమ్మ. ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ, అది మాటల్లో చెప్పలేనమ్మా. అదేంటి యూనిఫామ్ లో నుంచి శారీలోకి మారావు? యూనిఫామ్ లో పార్టీకి వెళితే ఏం బాగుంటుంది? నా భార్యతో కలిసి నేను పార్టీకి వెళ్తున్నాను. సత్య గారు దించండి ప్లీజ్. సత్య గారు, పార్టీకి వెళ్దామా లేక ఇక్కడే ఆ పార్టీ అయిపోయే వరకు ఎత్తుకునే ఉంటారా? మరి డ్యూటీ? నా తిప్పలేవో నేను పడి సెలవు పెట్టాను. నిజంగానా? మరి చెప్పమే, ఇప్పుడే రెడీ అయి వచ్చేస్తాను. ఇక్కడే ఉండు. మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుంది. పార్టీకి అందరూ వెళ్తున్నా నువ్వు రాలేదన్న కారణంతో అతను వెళ్లకుండా బాధపడుతూ కూర్చున్నాడు. అమ్మా, మా డిపార్ట్మెంట్లో లీవ్ దొరకడం చాలా కష్టం. ఒకవేళ లీవ్ దొరికితే ఏదైనా ముఖ్యమైన పనికి ఆ లీవ్ని వాడుకోవాలి. నీకు తెలియదులే. మంజు, వెళ్దాం పద. బాబు, మీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. మీరిద్దరూ ఏమీ అనుకోనంటే నేనొక మాట చెప్పనా? మీరిద్దరూ కాకి యూనిఫామ్, ఖద్దరు చొక్కా తీసేస్తే మీ ఇద్దరూ చిలకా గోరింకల్లా ఉంటారు. మీకు నా దిష్టే తగిలేలా ఉంది. మంజు, మొత్తానికి నా పరువు నిలబెట్టావు. ఇప్పటి వరకు ఫోన్లు చేస్తున్న వాళ్ళందరితో వస్తున్నానని అబద్ధం చెప్పాను. నా అబద్ధాన్ని నిజం చేసావు మంజు. సరే, టైం అవుతుంది, పద వెళ్దాం. వస్తామమ్మా. బాయ్ అత్తయ్య. బాయ్. పద. ఏమయ్యా, ఇంతకీ ఎంతసేపు డెకరేషన్ చేస్తావు? జరిగేది లేడీస్ ఫంక్షన్, పవర్ ఆఫ్ ది ఉమెన్. ఫేమస్ ఉమెన్ స్టాచ్యూ ఏదైనా ఉంటే పెట్టకపోయారా? పెడితే బాగుండేది కదా. సరే సరే, టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. అలాగే మేడం. మణమ్మ గారు, ఇంత ఖర్చు పెట్టి ఇంతమంది ఎదుట మంజుని తల దించుకునేలా అవమానించడానికే ఇదంతా చేస్తున్నాను. ఆ మంజు వస్తుంది కదా? భార్యాభర్తలతో రమ్మని మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి సత్య మంజుని తీసుకునొస్తాడనే నమ్మకం నాకుంది. అది తెలివైంది మణమ్మగారు. దాన్ని ఎస్కార్టుగా రమ్మన్నాను. ఆ మైసమ్మకి ఆ బాధ్యత అప్పజెప్పాను. అది పోలీస్ ఎస్కార్టుగా రావట్లేదని తెలిసిపోయింది. సారీ మేడం, ఆ మంజు ఎస్కార్ట్కి రావడం లేదు. ఏం చేయమంటారు మేడం? నేనంతా ప్లాన్ చేసి పెడితే సిఐ వచ్చి డిస్టర్బ్ చేసేశాడు.